హాయ్ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే మనం పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి ఎన్ని రకాల పైపింగ్ అయితే చూడొచ్చు, బ్లౌజ్కి ఎన్ని రకాలుగా కుట్టొచ్చు, ఎలా కుట్టొచ్చు అనేది ఈ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి మనం వీడియో అయితే చూసేద్దాము. కొంచెం లెంతీగానే వచ్చింది వీడియో, బట్ నేనైతే ఈ పైపింగ్ పీసెస్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను. ఈ 4 వచ్చాయి. నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు ఎవరికైనా తక్కువ రేటే అనుకుంటా, ఐ థింక్ 120 అనుకుంటా, 120నే అనుకుంటా కదా, 122 రూపీస్ అనుకుంటా. ఎవరికైనా కావాలనుకుంటే మీషోలో ఆర్డర్ చేసుకోండి. పైపింగ్కి క్రాస్ పీస్ ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది మొన్న వీడియో పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియోకి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఫస్ట్ క్రాస్ పీస్ తీసుకొని ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది సాదా బ్లౌజ్కి స్టిచ్ చేయడం, అది వన్ మెథడ్. ఫస్ట్ సాదా బ్లౌజ్కి అలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ వేసి బ్యాక్కి తిప్పేసే బ్లౌజ్కి స్టిచ్ చేస్తాం కదా మనం, దానికోసం ఇలా స్టిచ్ చేయాలి. పైపింగ్ థ్రెడ్ని మధ్యలో పెట్టి క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ థ్రెడ్ అయితే మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకోవాలి. పక్కనే స్టిచ్ వేసేసి కుట్టేసుకోవాలి. మరి ఎక్కువ ఖర్చు ఉంటే కట్ చేసేసుకోవాలి. ఈ రెండు ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూపిస్తాను. రెండు స్టిచ్ చేసుకున్నందుకు ఇది లైనింగ్, ఇది చూపిస్తున్నా. ఫస్ట్ లైనింగ్ కోసం అయితే క్రాస్ పీస్లో మధ్యలో థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది లైనింగ్ పీస్ అనుకోండి, ఇది బ్లౌజ్ పీస్ అనుకోండి, మీరు అనుకోవాలి అంతే. ఇప్పుడు ప్రెజెంట్ నేను బ్లౌజెస్ తెచ్చి మరీ చూపించట్లేదు, జస్ట్ మీకు వీడియో కోసం మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, పైపింగ్ మనం తీసుకున్న థ్రెడ్ ఎక్కడ ఉంది చూడండి, దాని పక్కన మీకు చూపిస్తున్నాను, కనిపించదు కాబట్టి. అలా థ్రెడ్ పైన గీసి థ్రెడ్ కనిపిస్తుంది, అక్కడ గీసిన చోట థ్రెడ్ ఉందన్నమాట. అని దాని పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇది పైన రెడ్ లైనింగ్ క్లాత్ అనుకోండి, కింద క్లాత్ బ్లౌజ్ అనుకోండి, అంతే, మీరు అనేసుకోవాలి అంతే. ఇలా స్టిచ్ చేసాం కదా, దీన్ని లైనింగ్ క్లాత్ని బ్యాక్కి తిప్పేస్తాం లైనింగ్ బ్లౌజ్కి. ఇది బ్లౌజ్ అనుకోవాలి, మళ్ళీ మీరు క్వశ్చన్స్ వేయకూడదు మధ్యలో. జస్ట్ మీకు చూపించడానికి కోసం మాత్రం జోక్స్ పార్ట్. కానీ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దాని పక్కన ఒక స్టిచ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా లైనింగ్ క్లాత్కి పైపింగ్ అయితే వేయడం. ఇది చూసారు కదా, లైనింగ్ క్లాత్కి ఇక్కడ మీరు చూడాల్సింది థ్రెడ్ కూడా బ్లాక్ వేస్తున్నా, మీరేం చూడొద్దు, ఓకే, అలాంటివి చూడకండి, ఓకే. ఇప్పుడు సాదా బ్లౌజ్కి అయితే పైపింగ్ వేయడం ఎలాగో చూసేద్దాం. చూడండి, ఇది పైపింగ్ పీస్, నెక్ పీస్, క్రాస్ పీస్, ఏది కూడా అది బ్లౌజ్, ఓకే, అది సాదా బ్లౌజ్. ఇప్పుడు దాన్ని సాదా బ్లౌజ్ అనుకోవాలి. బ్లౌజ్కి పీస్ వన్ సైడ్ ఫోల్డ్ చేసిన పీస్ అయితే స్టిచ్ చేసేయాలి. బ్లౌజ్కి స్టిచ్ చేసి వన్ సైడ్ ఫోల్డ్ చేస్తుంది మాత్రం పైన ఖర్చు కనిపించే విధంగా పెట్టుకోవాలి. ఫోల్డ్ చేయకుండా ఉన్నది కదా, అది సాదా బ్లౌజ్కి అటాచ్ చేయాలి. ఇప్పుడు థ్రెడ్ పీస్, ఇది ఫస్ట్ మర్చిపోయా, ఇది చెప్పాలి. నెక్ కుట్టేటప్పుడు రౌండ్ నెక్కి కట్స్ మాత్రం కంపల్సరీ. ఏది స్టిచ్ చేసినా, ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా, లైనింగ్ అయినా సరే, సాదా అయినా సరే, ఏది అయినా సరే, అది మనం తిప్పుతాం కదా, అలా తిరగాలి. బ్యాక్కి తిప్పాం లైనింగ్, అది తిరగాలి అంటే రౌండ్గా తిరగాలి, మన పర్ఫెక్ట్గా షేప్ కావాలి అంటే ఫస్ట్ అలా కట్స్ వేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ పెట్టి దాని లోపల కరెక్ట్ పైపింగ్కి టైట్గా పట్టుకొని దాని పక్కన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సాదా బ్లౌజ్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మీరే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. వచ్చిందా, బాగుందా? పైపింగ్ సాదా బ్లౌజ్కి ఇలా వేసుకుంటారు. ఇది రెండో మెథడ్. ఇప్పుడు ఫస్ట్ క్రాస్ పీస్ తీసుకున్న తర్వాత ఎక్కువ మంది చేసే రాంగ్స్, అంటే నేను కూడా చేసిన రాంగ్లో ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్ సైడ్ ఫోల్డ్ చేస్తాం కదా, అది జాయింట్స్ పీస్ తీసుకున్నప్పుడు ఖర్చు ఏ సైడ్ ఉందో చూసుకోకుండా ఫస్ట్ జాయింట్ వన్ సైడ్ కుట్టేస్తాము. అది జాయింట్ ఎలా ఉంది ఏంటి అది చూసుకోము. మరి ఖర్చు సైడ్
వైపు మనం తిప్పి ఫోల్డ్ చేయాలి. ఖర్చు సైడ్ అన్ని ఖర్చులు ఒక సైడే వచ్చేలా చూసుకోవాలి జాగ్రత్తగా. ఖర్చు ఉన్న సైడ్ చూడండి, బాగా మీకు అబ్జర్వ్ చేయండి. ఇలా పెట్టి స్టిచ్ చేసినప్పుడు ఖర్చులు బయటకి ఇలా వచ్చేస్తాయి. అది మనం ఫోల్డ్ చేసినప్పుడు వన్ సైడ్ చూసుకోకుండా ఫోల్డ్ చేస్తే చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని చూసుకోవాలి. ఖర్చు మనం పైపింగ్ వేసిన తర్వాత ఖర్చు పైకి రాకూడదు. అది పైకి వచ్చింది అంటే మనం మొత్తం పైపింగ్ విప్పాల్సిందే. ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసింది ఖర్చు వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఎక్కువ మంది చేసే తప్పులు. ఫస్ట్లో నేను కూడా చేశాను. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలి అన్నది చూసేద్దాం. ఇది స్టిచ్ చేసిన బ్లౌజ్ అనుకుందాం. అందుకే పీస్ అయితే కనిపించకుండా స్టిచ్ చేసిన నెక్ అనుకుందాం. అది స్టిచ్ చేసిన దానికి ఫస్ట్ వన్ సైడ్ ఫోల్డ్ చేసిన నెక్ పీస్ తీసుకొని పైపింగ్ క్లాత్ అందులో ఇది పైపింగ్ థ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేసేసి వన్ సైడ్ ఫోల్డ్ చేసి దాని పక్కనే స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకుని తర్వాత మిగిలిన క్లాత్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. బట్ నేను మాటల్లో ఫస్ట్ అది స్టిచ్ చేసేసాను అని ఏం కాదు. కానీ ఎక్కువగా ఉన్న ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా క్లాత్ బయటకు వచ్చి ఉంటే అది కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంది కదా, ఇలా బయటకు వచ్చేమన్నా ఉంటే అది కట్ చేసేసుకోవాలి, వేస్ట్ క్లాత్ అంతా. ఇప్పుడు స్టిచ్ చేసేసిన బ్లౌజ్కి పైపింగ్ వేసేయడం ఈ క్లాత్తోనే చూసేద్దాము. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది అనుకోండి మీరు, అంతే అనుకోవాలంతే. దాన్ని ఇలా పైపింగ్ థ్రెడ్ని కొంచెం పక్కకు జరిపి ఇలా పెట్టి చూడండి, పైపింగ్ థ్రెడ్ మనకి కనిపించే విధంగా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి స్టిచ్ చేసి దాని పక్కన ఒక స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఒక్క స్టిచ్ కాదు, డబల్ వేసుకుంటే ఇంకా మంచిది. ఆల్రెడీ స్టిచ్ చేసాం కాబట్టి ఒకటే సరిపోతుంది అంటే పర్లేదు, వదిలేయచ్చు. కానీ రెండు మాత్రం వేయాల్సి వస్తుంది కంపల్సరీ, ఆల్రెడీ స్టిచ్ చేసాం కాబట్టి. చూడండి, ఆల్రెడీ స్టిచ్ చేసిన దానికి కూడా డబల్ వేస్తున్నాను. ఎంత స్టిచ్ చేసిన బ్లౌజ్కి కూడా పైపింగ్ వేస్తే ఎంత పర్ఫెక్ట్గా బాగుందో చూడండి. స్టిచ్ చేసినా కూడా మామూలుగానే స్టిచ్చింగ్లోనే వచ్చినట్టు బాగుంది కదా. ఇప్పుడు అసలు ఏంటంటే డబల్ పైపింగ్ చూసేద్దాం. లాస్ట్ అంటే ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. ఇంకేమైనా మెథడ్స్ మీకు ఏమైనా కావాలన్నా గుర్తున్నా మీకు తెలిసి ఉన్నా కూడా నాకు చెప్పండి. ఇది స్ట్రైట్ పీస్, ఇది క్రాస్ కాదు, మళ్ళీ అడుగుతారేమో. ఇది క్రాస్ పీస్ కాదు, స్ట్రైట్ పీస్, చూపించడానికే కదా. డబల్ పైపింగ్ అయితే హ్యాండ్స్కే వేస్తారు, నెక్కి వేయడం నాకైతే ఐడియా లేదు, నేను ఎప్పుడు వేయలేదు. ఎవరైనా చూసుంటే వేయచ్చు అని తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇలా దానిలో మధ్యలో థ్రెడ్ పెట్టి కుట్టేసి ఖర్చు ఉన్నది మొత్తం కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ థ్రెడ్ అంటే వన్ పైపింగ్, డబల్ పైపింగ్ అలా ఇస్తున్నాము. ఒక కలర్ స్టిచ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెమే స్టిచ్ చేశాను నేను, మీకు నెక్కి ఎంత కావాలో అంత స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది రెండో కలర్ అన్నమాట. ఇది కూడా సేమ్ మెథడ్, ఇలాగే స్టిచ్ చేసేసి పక్కన పెట్టి దీన్ని కూడా సేమ్ మధ్యలో థ్రెడ్ పెట్టి పైపింగ్ని స్టిచ్ చేసేసి ఖర్చు, దీనికి కూడా ఖర్చు తీసేసి ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకొని, హ్యాండ్స్కి నేను చెప్పేది అందుకే స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ కలర్ తీసుకొని ఫస్ట్ బ్లౌజ్కి ఇలా స్టిచ్ చేసాము. ఫస్ట్ సాదా బ్లౌజ్కి అలాగే మామూలుగానే నార్మల్గానే స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసి ఇంకో కలర్ ఉంది కదా, ఇప్పుడు ఇంకో కలర్ కూడా తీసుకోవాలి. ఖర్చు కూడా కొంచెం ఎక్కువ ఖర్చు ఉంటే కట్ చేసేసుకొని ఇంకో కలర్ ఉన్న పైపింగ్ థ్రెడ్ని 1 ఇంచ్ గ్యాప్ తోటి పైన స్టిచ్ చేసుకోవాలి. వీడియో ఎవరైనా న్యూ మెంబర్స్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వీడియో మొత్తం చూసి లైక్ ఇవ్వండి. ఎలా ఉంది అనేది మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు ఈ స్టిచ్ చేసిన తర్వాత ఈ పైపింగ్ పైన ఈ కలర్ కూడా పెట్టి దాని పక్కన ఒక స్టిచ్ వేసేయాలి. డబల్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఫస్ట్ దాన్ని ఫోల్డ్ చేసుకొని ఈ కలర్ పైన ఇంకో కలర్ కూడా పెట్టి స్టిచ్ చేసేసేయాలి.
నచ్చిందా వీడియో? బాగుందా? యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి. హైప్ అని వస్తుంది కొత్తగా. మీరెవరైనా హైప్ పాయింట్స్ ఇవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇవ్వండి. వీక్లీ 3 టైమ్స్ మాత్రమే యూస్ చేయగలరు. ఇవ్వండి. ఇలా డబల్ ఫోల్డింగ్ తోటి డబల్ కలర్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్ చేయండి. బాగుందా? ఇప్పుడు 4 మెథడ్స్ చూసాం. 4 కాదు 5 మెథడ్స్ వరకు చూసాం మనం. ఇప్పుడు డబల్ పైపింగ్ ఒకటి, ఇది డబల్ పైపింగ్ అండ్ సాదా బ్లౌజ్. ఇది ఆల్రెడీ నెక్కి కుట్టేసిన నెక్కి, సాదా బ్లౌజ్కి, లైనింగ్ బ్లౌజ్కి అండ్ ఇది ఉంది కదా పైపింగ్ పీస్ ఖర్చులు ఎట్ సైడ్ తిప్పి ఎలా కుట్టుకోవాలి అన్నది కూడా చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ ఇచ్చేసేయండి. బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.